హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నిన్న సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే సీట్ అలాట్మెంట్ని చెక్ చేసుకోండి. మరి ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది స్టూడెంట్స్కి సీట్ ఇచ్చారు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఇంకెన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్న లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకు మొత్తం కౌన్సిలింగ్లో 3 years అండ్ 5 years మొత్తం సీట్స్ వచ్చేసి కౌన్సిలింగ్లో 7,540 సీట్లుంటే 6,218 మందికి సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే 1,322 సీట్లు ఉన్నాయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి. ఈ 1,322 సీట్లలో ఎన్సీసీ స్పోర్ట్స్ అదే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది అలాట్ చేయలేదు. వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్లోనే ఇస్తారు కనుక ఒక 400 వరకు వాళ్ళకి తీసేస్తే మిగిలినవి ఓన్లీ అప్రాక్సిమేట్గా 800 నుంచి 900 సీట్లు మాత్రమే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ తప్పకుండా మీరు రిపోర్ట్ చేసి పెట్టుకోండి. రిపోర్ట్ చేసి సెకండ్ ఫేజ్లో మళ్ళీ కావాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదంటే మీరు రిపోర్ట్ చేసి పెట్టుకున్నారు కనుక ఫస్ట్లో వచ్చిన సీట్ ఉంటుంది. ఒకవేళ సెకండ్లో వస్తే ఫస్ట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి కనుక మ్యాక్సిమం మీకు వచ్చిన సీట్ని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అయితే మనకు 3 years ఎల్ఎల్బిలో మొత్తం 5,281 సీట్స్ ఉన్నాయి. 5 years ఎల్ఎల్బిలో 2,259 సీట్స్ ఉన్నాయి. మొత్తం 14,201 మెంబర్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకురు. అయితే 11,870 మంది 3 years ఎల్ఎల్బికి పెట్టుకున్నారు. 5,000 సీట్లు ఉంటే 11,000 మంది పెట్టుకున్నారు. అంటే దాదాపు డబల్ పైన పెట్టుకున్నారు అన్నమాట. 2,331 మెంబర్స్కి 2,331 ఏమో 5 years ఎల్ఎల్బికి ఆప్షన్ ఇచ్చారు. అంటే 5 years ఎల్ఎల్బిలో మ్యాక్సిమం సీట్స్ ఉన్న వారికి పెట్టేసారు. ఒక 50-60 మందికి సీట్ రాలేదు. అయితే నిన్న మనకు 6,218 మందికి సీట్లు ఇచ్చారు కదా. అందులో 3 years ఎల్ఎల్బి వాళ్ళకేమో 4,685 సీట్స్ ఇచ్చారు. 5 years వాళ్ళకేమో 1,533 సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీకు వచ్చిన ఫీజును పే చేసి September 4th వరకు మీరు కాలేజీలో అయితే రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇది చదువుకోండి. ఎక్కువ సీట్స్ లేవు, జాగ్రత్తగా సీట్స్ అనేది పెట్టుకోండి. సెకండ్ ఫేజ్లో మొత్తం 1,322 సీట్లు ఉన్నాయి. అందులో ఎన్సీసీ వాళ్ళకి ఇవ్వాలి, స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఇంకా సెకండ్ ఫేజ్ వాళ్ళకి కూడా ఇవ్వాలి. మ్యాక్సిమం 5 years ఎల్ఎల్బి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి. 3 years ఎల్ఎల్బిలో ఇంకో కొన్ని ఉన్నాయి అంతే. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.